యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. భూమి మీదనున్న అధిపతులారా, భూరాజులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నోటి మాట చేత భూమిని ఆకాశమును కలుగజేసిన వాడా, మరణమును గెలిచి సజీవుడుగా ఉంటూ నేటికి మాతో మాట్లాడుతున్న దేవా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక ప్రభు దినమును మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. గడిచిన వారమంతట్లో కూడా మమ్మల్ని కాపాడినటువంటి మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ దినము మా కుటుంబాల్లోనే మేమందరం కూర్చొని ఈ ప్రభు దినమును ఆచరిస్తుంటుండగా ప్రతి గృహమును మీ తేజస్తో మహిమతో నింపండి. ప్రతి బిడ్డను మీ చేతులెత్తి ఆశీర్వదించండి ప్రభువా. మాతో కూడి ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలు ఆరాధిస్తున్నప్పుడు పరలోకానికి మీరు మహిమ తెచ్చుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తిగతంగా మాకు, ప్రతి కుటుంబానికి మెండైన దీవెనలు ప్రసాదించుమని కోరుతూ మీ చేతులకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రమంగా మీకు మహిమార్థముగా జరిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తిగల నామములోనే ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 7వ కీర్తన, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో అనే కీర్తన బొంత సమూయేలు గారు రాసిన కీర్తన మనం కలిసి పాడుకుందాం. కుటుంబాలుగా మీరందరూ కూర్చొని మీ గృహములో తప్పకుండా కీర్తన పుస్తకం తీసుకొని మీరు పాడాలని కోరుచున్నాం. 7వ కీర్తన పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభో.
మనందరము లేచి నిలవబడి ఉంటూ ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనము చదువుకుందాం. మీ గృహములో అందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథములో నుండి 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఈ భాగాన్ని మనల్ని నడిపించడానికి సహోదరులు అబ్రహాం గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి ఈ భాగాన్ని మనం నడిపిస్తారు. 145వ కీర్తన. పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రచించిన కీర్తన 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. దయచేసి కూర్చుందాం. అందరం కూడా మీ స్థానంలో గృహంలో కూర్చొని మిగిలిన కార్యక్రమంలో మీరు ఫాలో కావాలని కోరుచు ఉన్నాము. మరొక కీర్తన మనం పాడుకుందాం. 16వ కీర్తన. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను అనే కీర్తన 16వ కీర్తనను మనము పాడుకుందాం.
కీర్తన పుస్తకంలో 16.
దేవుడు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగములో నుండి దేవుని వాక్యము మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయం 37 నుండి 46 వరకు కల దేవుని వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. ఆదికాండం 41 37 నుండి 46 వరకు దేవుని వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని సహోదరుడు రవి గారు వారు ముందుకు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. వాక్యము వారు చదివిన తర్వాత దేవుడు మనతో మాట్లాడినట్లు, వాక్యపు సత్యాలు మనకు బోధించినట్లుగా శ్రీమతి డాక్టర్ గ్లోరీ డేవిడ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యం కొరకై వారు ప్రార్థన చేస్తారు. లేఖన భాగముగా ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుండి 46 వరకు చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవిని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయో నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జబ్నసా నేహు అను పేరు పెట్టి అతనికి ఓనాను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసైనాతనిచ్చి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం చేసెను. దేవుడి యొక్క లేఖన భావం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శ్రీమతి డాక్టర్ గ్లోరీ డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందామండి. మా స్తుతులకు కారణభూతుడా, స్తుతుల మీద ఆసీనుడా, ఆశ్చర్య కార్యములు అద్భుత క్రియలు జరిగించు మా యేసు స్వామి, ఈ పరిశుద్ధ దినాన ప్రభువా సజీవులమై ఉండి నీ సన్నిధికి రాగలుగుటకు ప్రభువా నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను స్వామి. ఏ మంచి లేనప్పటికీ ప్రభువా మమ్మల్ని రక్షించి కృప చూపి భయంకరమైన దినాలలో ప్రభువా మీరు తోడై ఉండి మమ్మల్ని విడిపించిన విమోచక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. సంఘాన్ని మీరు ఆశీర్వదించిన విధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కోసం ఆశపడుచుండగా ప్రభువా అట్టి తృష్ణను మాకు కలిగించి
నువ్వు మా దప్పికను తీర్చే దేవా, మా ఆత్మీయ దాహాన్ని, మా ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను స్వామి. ఈ ఉదయకాలం ప్రభువా మీ సన్నిధిలో మరి మేము మీ వాక్యం వినడానికి కూర్చొని ఉండగా ప్రభువా, మీ దైవజనుని మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ నాయన మీ తలంపులను, మీ మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేసుకున్నట్టుకు కృప చేయమని ప్రార్థిస్తున్నాను. నిజంగా నీకు మొరపెట్టి నాయన మాకు సమీపంగా మీరుండుటకు, మా జీవితాలు కట్టబడుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. మీ దైవజనుని మీ ఆత్మాభిషేకమునకు అప్పగిస్తున్నాను నాయన. వినగలిగే మనసు, గ్రహించే హృదయాన్ని ప్రభువా, లోబడే నాయన జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభువా మీ స్పర్శకు లోను కావాలి స్వామి. యవన బిడ్డలు ప్రభువా మీకు లోబడాలి స్వామి. మా బిడ్డలు, మా కుటుంబాలు కట్టబడాలయ్యా. కడవరి దినాలలో ఉంటున్నాము స్వామి. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించమని మరొకసారి ప్రభువా దైవజనుడిని మీ హస్తాలకు అప్పగిస్తూ మీ సిలువ చాటున మరుగుపరిచి మమ్మల్ని తృప్తిపరచుమని నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మరొక కీర్తన పాడుకుందాం. 661 నడిపించు నానావా నడిసాంద్రమున దేవా అనే కీర్తన అందరం కలిసి సంతోషంగా ప్రభుని ఆరాధిస్తూ మనము పాడుకుందాం.
ఆదికాండము పరిశుద్ధ గ్రంథము ఉన్న బిడ్డలందరూ కూడా మనము తెరిచిపెడదాం. 41వ అధ్యాయం 38వ వచనము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. 42వ వచనం. మరియు ఫరో తన చేతిన ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, వాక్యమైన దేవా, వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించువాడా, మీరే ఈ వాక్యములో నుండి కొన్ని సత్యాలు మాకు బోధించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మిక్కిలిగా దీవించునుగాక. మీరందరూ ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రపంచం యొక్క స్థితి బహుఘోరముగా ఉంటూ ఉండగా మనము క్రైస్తవులంగా చేయవలసింది మొదట ప్రార్థన, రెండవది ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. ఆహారం లేకుండా కొంతమంది బాధపడుతున్నారు. మనందరము 3 పూట్ల భోజనం చేస్తున్నాం, దేవుడు మనకిచ్చాడు. కానీ బీదలను జ్ఞాపకం చేసుకున్నవాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మీరు కనీసం ఒక 5 కుటుంబాలకైనా కొద్దిగా బియ్యము, కందిపప్పు, నూనె లాంటివి నిత్య అవసర వస్తువులు మీకు తోచినటువంటిది మీరు మీకు తెలిసిన వారికి అందించండి. అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము ఏదో పబ్లిసిటీ కొరకు చేయవలసిన పని లేదు. కానీ మీకు తెలిసిన కుటుంబాలు మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఆ గుడిసెల్లో ఉన్నవాళ్ళు కానీ బాగా మీకు సుపరిచితులైన కుటుంబాలు కానీ వాళ్ళకి వెళ్ళి మీరు సహాయం చేయండి. అది దేవుడు ప్రేమించే పరిచర్య. తప్పకుండా ఆ దీవెన మీకు ఎట్టుపోదు. కనుక బీదలను కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో కొంత వారి కూడా సహాయం చేయాలని ఒక దైవజనుడిగా, సంఘ కాపరిగా నేను కోరుతున్నాను. అది పౌలు అంటాడు, మీరు పంపినటువంటి వస్తువులు అవి మనోహరమైనవి, క్రీస్తుకు సువాసన అని అంటాడు. అది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం. మీరు ఇది కూడా చెయ్యండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రతి సోమవారము, శుక్రవారం 7 గంటలకు సోమవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన సందేశాలు కూడా మనం వింటున్నాం. మీ కుటుంబీకంతా కూడా కలిసి ఈ వాక్యం వినండి. మీ ఇరుగు పొరుగు వారిని, మీకు పరిచయమైన వారిని కూడా ఇందుకు ఆహ్వానించండి. వాళ్ళందరినీ కూడా వాక్యం వినడంలో పాలిభాగస్తులు చేయాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ దినము
యోసేపు గురించిన కొన్ని విషయాలు నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా మీ చేతుల్లో జీవగ్రంథం పెట్టుకొని మీరు వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. బైబిల్లో చాలా దైవ గుణాలు కలిగిన వ్యక్తి, పాప రహితుడుగా జీవించిన వ్యక్తి, దేవునికి ఎంతో సంతోషం కలిగించినటువంటి వ్యక్తి యోసేపు. ద బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ది బైబిల్ ఇస్ జోసెఫ్. చాలా గొప్పవాడు. బైబిల్లో కొంతమందిని మనము పాపము ఎత్తి చూపించలేం. అలాంటి వారు పాత నిబంధనలో 3 ఉన్నారు. కొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధనలో మొదటివాడు యోసేపు, జోసెఫ్. ఆయన 110 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆయన బ్రతికినంత కాలము బైబిల్లో మనకి ఎక్కడ పొరపాట్లు కనపడవు. రెండవ వ్యక్తి ఉన్నాడు, ఆయన జాషువా, యెహోషువ. ఆయన కూడా బైబిల్లో 110 సంవత్సరాలే బ్రతికాడు. యెహోషువలో కూడా మనము ఎలాంటి పొరపాట్లు బైబిల్లో చూడలేము. బైబిల్ ఎక్కడ ఆయన తప్పు చేసినాడని మనకి వ్రాయబడలేదు. ఆయన రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తి ఉన్నాడు, ఆయన దానియేలు. ఆయన కూడా 5 రాజుల కాలములో పనిచేశాడు. అంత వృద్ధాప్యములకు వచ్చేంత వరకు వివాహము చేసుకోకుండా దానియేలు జీవించాడు. కానీ దానియేలులో కూడా మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా మనం చూడలేం. వీళ్ళ 3 బైబిల్లో మనకి మంచి మాదిరికరమైన పరిశుద్ధులని చెప్పాలి. అంటే జీవించడం కష్టమండి, ఈ పాపపు లోకములో పాపము లేకుండా ఎట్లా జీవించగలుగుతాం, కష్టము, ఎలాగ సాధ్యము అనుకునే వాళ్ళందరికీ ఈ 3 ఒక మాదిరి. జీవించగలుగుతాం, జీవించొచ్చు అని రుజువుపరిచిన వాళ్ళు ఈ 3 దైవజనులు, యోసేపు, యెహోషువ, దానియేలు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన పుట్టుకలో నుండి మరణం వరకు ఆయనలో ఎలాంటి తప్పిదము లేదు. యోసేపు పాపములో పుట్టాడు, యెహోషువ పాపములో పుట్టాడు, దానియేలు కూడా పాపములో పుట్టాడు. యేసుక్రీస్తు పాపరహితుడుగా పుట్టాడు, పరిశుద్ధాత్మతో పుట్టాడు. కానీ మానవుడుగా జీవించాడు. ఇన్ని సంవత్సరాలు భూమి మీద జీవించినా కూడా ఎక్కడ యేసుక్రీస్తు పాపము చేయలేదు. ఈ 3 కంటే భయంకరమైన శోధనలు, పరీక్షలు, హింసలు ఎదుర్కొన్నవాడు యేసు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏ పాపము కూడా చేయకుండా జీవించినటువంటి వాడు. ఈ 4 వ్యక్తులు బైబిల్లో పాపము లేకుండా జీవించిన వాళ్ళు. పాపం వెతికినా పాపం కనబడలేదు. ఎంత ధన్యులు! మనందరికీ వీళ్ళు ఒక మాదిరికరముగా జీవించారు. యోసేపు ఇంత గొప్పవాడు కావడానికి ఒక కారణం, మొదటి కారణం,
ఆయన ప్రార్థనలో పుట్టాడు. చాలా సంవత్సరాల నుండి రాహేలమ్మకి పిల్లలు లేరు. యాకోబు రాహేలు ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా ప్రేమించాడు రాహేల్ని యాకోబు, కానీ ఆమెకి పిల్లలు లేరు. ఒకానొకసారి వెళ్ళి అడిగింది, నాకు కొడుకుని ఇవ్వు అని అన్నప్పుడు యాకోబు అన్నాడు, నీకు కొడుకుని ఇవ్వడానికి నేను దేవుణ్ణా అన్నాడు. అంటే అది యాకోబు చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉన్నాయి. ఎంతోమంది ఈనాడు ఈ ఆశీర్వాదం కొరకు దేవుని పక్క చూసే బిడ్డలు ఉన్నారు. తప్పకుండా దేవుడిస్తాడు. ఆలస్యంలోనే ఆశీర్వాదాలు ఉన్నాయని తెలుసుకుంటారు వాళ్ళు తర్వాత. అప్పుడు రాహేలమ్మ దేవుని దగ్గరికి పోయి ఏడ్చి ప్రార్థన చేసింది. అక్కడ బైబిల్లో ఉంది, యెహోవా రాహేలు యొక్క మనవిని అంగీకరించి ఆమె గర్భమును తెరిచెను అని రాయబడి ఉంటుంది. అంటే ఆమె మనవి ఆలకించను అనంటే ఇతనొక్కడే యాకోబు యొక్క 12 మంది సంతానములో ప్రార్థనలో పుట్టినవాడు ఈయనొక్కడే. అందువల్ల మిగిలినటువంటి వాళ్ళందరికంటే ఇతను గొప్పోడయ్యాడు. తల్లిదండ్రులారా, మనకి ఈనాడు బిడ్డల్ని ఇచ్చేశాడు, కానీ వాస్తవంగా ఏ ఇంట్లో ఏ తల్లి ఏ తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు పుట్టారో వాళ్ళు ఈ సృష్టిలో గొప్ప వాళ్ళు అవుతారు. అందులో ఏ విధమైన సందేహం లేదు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. దేవుని యొక్క వాక్యములో హన్నా కూడా చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఆమె ఏడ్చి ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ ఉపవాసములో దేవుని దగ్గర కనిపెట్టినటువంటి సందర్భంలో దేవుడు ఆమె మనవిని విని ఆలకించి ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఆయనే సమూయేలు. సమూయేలు కూడా ప్రార్థనలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి ప్రవక్త అయ్యాడు. ఆయన కూడా చనిపోయేటప్పుడు అంటాడు, నాలో ఏమైనా పొరపాట్లున్నాయా చూపిస్తారా, మీరేమన్నా చెప్పగలుగుతారా అని అడుగుతాడు. ఇశ్రాయేలు సమాజములో వాళ్ళందరూ నిలబడినప్పుడు ఆయన ఆ ప్రశ్న వేశాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, నీలో మేము ఎలాంటి తప్పిదం చూడలేదయ్యా, నీవు మాకు యథార్థముగా న్యాయాధిపతిగా ఉన్నావు అని సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు సమూయేలు అన్నాడు, అటువంటి పొరపాట్లు నాలో మీరు చూడలేరు అన్నాడు. ప్రార్థనలో పుట్టిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారండి. జకరియా ఎలిజబెత్లు. జకరియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మందిరములోనే దేవదూత మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన వినబడినది జకరియా, నీకు కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు, అతనికి నువ్వు యోహాను అని పేరు పెట్టుదు అన్నాడు. యోహాను కూడా ప్రార్థనలో పుట్టాడు. ఆ ప్రార్థనలో పుట్టిన వాడిని యేసు ప్రభు అన్నాడు, యోహాను లాంటి వాడు భూమి మీద పుట్టలేదు, యోహాను లాంటి పరిశుద్ధుడు లేడు అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ప్రార్థనలో పుట్టాడేనా? ఏ ఏ ఎండ్లల్లో ప్రార్థనాపూర్వకముగా బిడ్డలు పుడతారో వాళ్ళ జీవితాల్లో చాలా దీవెనలు ఉంటాయి. ఈ వాక్యం వింటున్నప్పుడు చాలా కుటుంబాలు వాళ్ళు కూడా కొన్ని సంతోషమును జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్ని తలపోసుకోవచ్చు. ప్రార్థనలో పుట్టారు.
దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ గారు లూధియానా పంజాబ్ ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకి 17 సంవత్సరాల నుంచే పిల్లలు లేరు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన, మీ పేరు పలానా పేరు కదా అన్నాడు. ఆ ఇంట్లో యజమానుడు లేడు, భార్య ఉంది, ఆమెకి యేసు ప్రభు అంటే ఇష్టం, ప్రార్థనలు చేస్తుంది రహస్యంగా. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు, రాత్రి దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా, నీకు కొడుకునివ్వబోతున్నాడు, ఆ కుమారుడు నీవాడై ఉండడు, అతను దేవుని కొరకు సాక్షిగా ఉంటాడని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నా మాట నువ్వు నమ్మకపోతే అతను పుట్టినప్పుడు వీపు మీద సిలువ ఉంటుంది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సరిగా సంవత్సరానికి కుమారుడు పుట్టాడు. ఆ తల్లి అడిగిన మొట్టమొదటి ప్రశ్న, వీపు చూడండి అంటే ఆ వీపులో పచ్చని సిలువ ఉంది. చాలా ఆశ్చర్యపోయింది. నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఆ తర్వాత దైవజనుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చాడని చెప్పి ఎంతగానో ప్రభువుని స్తుతించింది. అతను ప్రపంచమంతా తిరిగి దేవుని యొక్క సువార్తను చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పుట్టేటువంటిది ఏదైనా, ప్రార్థనతో ప్రారంభించే ఏ పనైనా, ప్రార్థనతో ప్రారంభించే ఏ పరిచర్య అయినా అది విజయవంతంగా ఉంటుంది. యేసు ప్రభు కూడా సేవ ప్రారంభించడానికి ముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినాలు ఉపవాస ప్రార్థన యొక్క సేవే 3.5 సంవత్సరాల యొక్క బలముగా ఆ సేవ సాగింది. ప్రార్థనతో ఏది చేసినా అది గొప్పగా విజయాలను తీసుకొచ్చి నీకు ఇస్తుంది. ప్రార్థన మరవద్దు తల్లిదండ్రులారా. యోసేపు ప్రార్థనలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పేరు, అంతకుముందు ఎక్కడ కూడా మనకు బైబిల్లో యోసేపు అన్న పేరు లేదు. మొట్టమొదట యోసేపు పేరు ఇక్కడే మనకు కనబడిద్ది. అభివృద్ధి, ద ప్రాస్పారిటీ. ఆయనకు పేరు పెట్టారు, ఇతను గొప్పగా అభివృద్ధి అవుతాడు అని. నిజమే, ఆ ప్రకారము ఆయన జీవించాడు. మనం చదువుకున్న వాక్యములో దేశ ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. అంత ఈజీగా ప్రధానమంత్రి కాలేదు యోసేపు. దేవుని బిడ్డలారా, ఎంతో కష్టపొందాడు ఆయన. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలకు లోనయ్యాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. కానీ అంతరంగములో మాత్రం తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఆయన. బాహ్యపరంగా ఎన్నొచ్చినా కూడా ఆయన తన అంతరంగములో తన పరిశుద్ధతను మాత్రం కలిగి ఉన్నాడు. అదే ఆయన జీవితం యొక్క రహస్యం, విజయ రహస్యం ఆయన జీవితాల్లో. మనము ఎప్పుడైనా శోధనల్లో, బాధల్లో మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉంటామో, ఒకరోజు నీకు అది ఒక మంచి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దాంట్లో ఏ సందేహం లేదు. నేను మీకు కొన్ని విషయాలు ఈ దినం జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో యోసేపు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడు, అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి కారణం ఏంటి అని మనం చూస్తే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడినాయి. 37వ అధ్యాయం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయములో 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై
తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. లాస్ట్ లైన్. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని వ్రాయబడింది. అంటే అన్నలు ఏదో తప్పు చేస్తున్నారు, వారి చెడుతనం అని బైబిల్లో రాయబడింది. కానీ ఆయన ఏ చెడుతనం వాళ్ళు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మరి ఆ చెట్ల కింద ఏమన్నా తాగుతున్నారా, ఇంకా ఏమైనా పాపాలు చేస్తున్నారా తెలియదు. చెడుతనము అనే మాట మాత్రం ఇక్కడ రాయబడింది. వాళ్ళందరూ చెడుతనం చేస్తున్నారు, కానీ యోసేపు మాత్రము ఆ 10 మందితో కలిసి చెడుతనములోకి పాల్గొనలేదు. ఆయన బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఒక వ్యక్తి దేవుని భయం ఉన్నప్పుడు, దేవుని భక్తి ఉన్నప్పుడు అతను చెడును చూడలేడు, చెడు దగ్గర ఉండలేడు. చెడును చూడలేడు, చెడు చేయలేడు, చెడు దగ్గర ఉండలేడు. చెడును చూసేవాడు, చెడును చేసేవాడు, చెడు దగ్గర ఉండేవాడు అతను భక్తిపరుడు కాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పకము, నీ పాదమును వెనక్కి తీసుకొనుము అంటాడు సొలొమోను. తిమోతి పత్రికలో పౌలు తిమోతికు రాస్తూ అంటాడు, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో, దూరంగా పారిపోయా అంటాడు. చెడుకి ఒక మనిషి దూరం అవుతున్నాడు అనంటే, దూరము అయ్యాడు అంటే కూడా అతను దేవునికి దగ్గరయ్యాడని అర్థం. దేవునికి దగ్గరైన వాడు చెడు చేయలేడు. నువ్వు చెడు చేస్తున్నావు అనంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావని అర్థం కాదు, నువ్వెక్కడో పొరపాటు చేస్తున్నావు. అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు చరిత్రలో. అతను వ్యభిచారి, త్రాగుబోతు, జోదమాడేవాడు. ఆయనకి అలవాట్లు లేనివి ఏవీ లేవు, అన్నీ ఉన్నాయి. తల్లి యొక్క ప్రార్థన వల్ల అతను మారు మనసు పొందాడు. ఒకరోజు బైబిల్ తీసుకొని తను మార్గంలో వెళ్తున్నాడు. కొంచెం దూరం పోయినాక ఆయన ఏ వేశ్య ఇంట్లోకి తరచుగా వెళ్ళేవాడో ఆమె పైనుంచి పిలుస్తుంది ఆయన్ని, అగస్టిన్, అగస్టిన్, ఇట్స్ మీ, ఇట్స్ మీ అంటుంది. అగస్టిన్, నేనే, నేనే అని పిలుస్తూ ఆ పైనుండి ఒక దండ ఆయన మీదకి వేసింది. అది నేరుగా వచ్చి తన మెడ మీదే పడింది ఆ దండ కూడా. అప్పుడు వెంటనే అగస్టిన్ పైకి చూడకుండా ఆ దండను తీసి కింద వేసి ఏమన్నాడంటే, ఇట్స్ ఐ అన్నాడు. ఆమెమో ఇట్స్ మీ, ఇట్స్ మీ, నేను అగస్టిన్, నేను. అగస్టిన్ అంటున్నాడు ఇట్స్ ఐ. వెంటనే ఆ బైబిల్ గుండె మీద పట్టుకొని నేరుగా చర్చికి వెళ్ళిపోయాడు. దేవునికి దగ్గరకి అగస్టిన్ వెళ్ళాడు కాబట్టి చెడుకు దూరమయ్యాడు. తప్పకుండా మనిషి జీవితాల్లో చాలా చెడుకు దగ్గరకు పోవడానికి ఆస్కారాలు బాగున్నాయి భూమి మీద. స్నేహము కావచ్చు, శరీర కోరికలు కావచ్చు, నేత్రాశ కావచ్చు, ఎన్నెన్నో ఈ లోకములో మన చుట్టూ ఉన్నాయి అవి. కానీ వాటి దగ్గరికి మనం పోకుండా ఉండుట మనం పరిశుద్ధతను కాపాడుకుంటున్నాము అనేటువంటి అర్థం. తామర పువ్వు
బురదలో నుండే పుట్టి పైకొస్తుంది. కానీ ఎంత చక్కగా ఉంటుందో అది, మన కంటికి చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుందో దేవుని బిడ్డలారా, అది బురదలోనే ఉందన్న మాటను మర్చిపోవద్దు. అదే సమయాన దానికి బురద అంటకుండా నీట్గా అది మనకు కనబడుతుంది. ఈ లోకము అనేటువంటి మురికిలో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. యేసు ప్రభు అన్నాడు, లోకములో మీరున్నారు. రెండో మాట అన్నాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీరు లోకములో ఉన్నారు, కానీ మీలో ఎవరున్నారు? నేనున్నాను. మీలో నేనుంటే లోకం మీలోకి రాదు. మీరు కూడా లోకాన్ని గెలుస్తారు. నేను లోకాన్ని గెలిచాను కాబట్టి. అన్నలు చెడుకి ప్రోత్సహిస్తున్నారు యోసేపుని. యోసేపు నువ్వు కూడా రా, మాతో రా. ఎందుకంటే వాళ్ళ నాన్నకు పోయి చెప్తాడేమో. ఇప్పుడు ఇతను కూడా ఈ ఆటల్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నకు పోయి చెప్పలేడు కదా. వాళ్ళు అందుకనే ఇతను కూడా ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అతను నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు, నాయనా అన్నలు చెడుతనం చేస్తున్నారు. చెడుకు యోసేపు దూరంగా ఉంది. ఇది మొదటి మెట్టు ఆయన జీవితంలో. ఆయన వయసు 17 సంవత్సరాలని బైబిల్లో రాయబడింది. 17 years. ఆ చిన్న వయసులో తను ఎంతగానో పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తున్నాడు. చిన్న వయసులో ఉన్న దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అట్లా కాపాడుకో. ఒకరోజు నిన్ను కూడా యోసేపును హెచ్చించినట్టు దేవుడు హెచ్చిస్తాడు. ఇందులో ఏ సందేహం లేదు. దేవుడు గొప్పవాడు. రెండవ వాక్యం చూడండి, ఆదికాండం 37 రెండవ మాట బైబిల్లో రాయబడింది. ఆయన గురించి ఇలాగా రాయబడింది. 6వ వచనం, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. యోసేపు దేవుని కళ్ళగంటున్నాడు. అతను ప్రార్థన చేసుకొని పండుకుంటే ఆయనకు దేవుని కళ్ళొస్తున్నాయి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనంటే తన హృదయములో మొత్తము కూడా ఏదైతే ఉందో దాన్నే బయటకు తీసుకొని వస్తాడు. ఒక మనిషిలో పరిశుద్ధత నివాసం చేస్తున్నప్పుడు అతను పడుకున్నా కూడా దేవుని కళ్ళు ఆయనకు వస్తాయి. ఈ రెండిటిని బట్టి నీ హృదయం యొక్క స్థితి కూడా చెప్పచ్చు. నీకొచ్చే కళలను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ అంతరంగము ఎంత పరిశుద్ధముగా ఉన్నదో మనము ఈజీగా చెప్పచ్చు. దేవుని వాక్యములో ఈ మాటలు రాయబడినాయి. ఆయన నిద్రపోతున్నాడు, కల వచ్చింది. కల వేరు, దర్శనం వేరు సుమా. దర్శనము చూడడం, నేరుగా ఉండి చూడడం దర్శనం. కల నిద్రపోయినప్పుడు దేవుడు నీకు చూపించేది. రెండిటికి తేడా ఉంది. చాలామంది దర్శనాన్ని కలని దర్శనంగా చెప్తుంటారు. కాదు, రెండిటికి చాలా తేడా ఉంది. ఇతను నిద్రపోతున్నాడు, నిద్రలో కల వచ్చింది. ఆ కలలో వాళ్ళ అన్నల యొక్క పనలు అన్నీ ఉన్నాయి, నిలబడినాయి. యోసేపు యొక్క పన కొంచెం ఎత్తుగా ఉంది. ఈ పనలన్నీ వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తున్నట్టుగా ఆయన కల వచ్చింది. అంటే రాబోయేటువంటి 13 సంవత్సరాల తర్వాత
వీళ్ళందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడేటువంటి ఒక గొప్ప ఒక కళని ఆయన బయలుపరిచాడు. దినాలు ఏ రీతిగా ఉండబోతున్నాయో, ఏ రీతిగా దేవుడు యోసేపుని అత్యున్నతమైన స్థానంలోకి నిలబెట్టబోతున్నాడో దేవుడు బయలుపరిచాడు. ఆ కళలు ఆయనకు వస్తున్నాయి. దేవుని బిడ్డలకి దేవుడు తప్పకుండా వారి యొక్క భవిష్యత్తును తెలియచేస్తాడు. ఆయన మనం పరిశుద్ధముగా జీవించినప్పుడు ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. బైబిల్లో దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు. వీటన్నిటికంటే శ్రేష్టమైంది వాక్యము ద్వారా మాట్లాడుటయే చాలా గొప్పది. ఎందుకు అనంటే ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఎన్నడూ గతించవు. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేటువంటిది చాలా గొప్ప విషయం. తన కలల విషయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు కాబోతున్నావు, మీ అన్నలు నీకు సాగిల పడబోతున్నారు అని ఆ కలలో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు బైబిల్ చదువుతున్న మాట వాస్తవమే, మందిరానికి వెళ్తున్న మాట వాస్తవమే, ప్రార్థనలు చేస్తున్న మాట వాస్తవమే. నీకే కళ్ళు వస్తున్నాయి? మంచి కళ్ళు వస్తున్నాయా, చెడ్డ కళ్ళు వస్తున్నాయా? సినిమాలు చూసే వాళ్ళందరికీ ఏం కళ్ళు వస్తాయి? డాన్సులు, డ్రస్సులు, మేకప్లు, వాళ్ళని చూసినవన్నీ అలా ఉండాలా అనుకొని హృదయం నింపుకున్నావు కాబట్టి అవే కళ్ళు వస్తాయి. యవనస్తులందరూ మొబైల్స్లో వాళ్ళు చూసేవన్నీ చెడు కాబట్టి ఆ చెడు అంతా చూసి రాత్రి 1 గంటకు పండుకుంటారు. ఏ కళ్ళు వస్తాయి? చెడు కళ్ళు వస్తాయి. దొంగతనం చేసేవాడికి అంతా దొంగ కళ్ళు వస్తాయి. ఎట్ట పోవాలా, ఎట్ట రావాలా, ఎవరిని చంపాలా, ఇవన్నీ అవే కళ్ళు వానికి వస్తాయి. సాతాను అధికారం కింద ఉన్న వాళ్ళకి సాతాను కళ్ళు వస్తాయి. ఒక ఆయన అన్నాడు నాతో, పాస్టర్ గారు, ఒక ఆమె రాత్రి గుండె మీద కాలు పెట్టి ఇట్ట ఈట తీసిందంట. ఎందుకు వచ్చింది ఇది? నువ్వు దాని అధికారం కింద ఉన్నావు కాబట్టి నీకు వచ్చింది. వస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు పరిశుద్ధమైన కళ్ళు వస్తున్నప్పుడు, దర్శనాలు నీకు దేవుడిస్తున్నప్పుడు నీవు దేవునిలో ఉన్న బిడ్డవే. అన్నమంతా ఉడికిందని చూడవలసిన పని లేదు, ఒక్క మెతుకు చాలు. నీ స్థితి ఏంటో చెప్తాడు దేవుడు. కలలు వస్తున్నాయి. యోసేపుకు ఇక్కడే కాదు కలల భావాలు కూడా చెప్తాడు ఆయన. ఈ కల భావం చెప్పాడు, ఫరోకు వచ్చిన కల భావం చెప్పాడు, ఆ జైల్లో ఉన్న పానదాయకుల అధిపతికి వచ్చిన కల కూడా చెప్పాడు ఆయన. అంటే దేవుని జ్ఞానమును కలిగిన వాడు యోసేపు. కనుక యోసేపు ఆయన హృదయము నిండా ప్రభువుని కలిగిన వాడుగా ఉన్నాడు. 3వ చూడండి, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో. ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం వాళ్ళు చేసిన పని, వాళ్ళ అన్నలు చేసిన పని 24. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు
తీసుకొని పోటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అని రాయబడింది. దేవుని బిడ్డలారా, వాస్తవంగా అతన్ని చంపుదామనుకున్నారంట వాళ్ళు. 22వ వచనం చూడండి. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపతలచి రక్తము చిందింపకుడి అన్నాడు. ఆయన రక్తము చిందింపకుడి అన్నాడు. 21వ వచనం. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను అని రాయబడింది. అవును, సొంత అన్నలు అతన్ని కొట్టారు, బట్టలు చింపేశారు, గోతుల్లో పడేశారు. అందులో నీళ్లు లేవని బైబిల్లో రాయబడింది. ఆ బావి వాళ్ళు చంపుదామనుకున్నటువంటి మాట బహుస్పష్టంగా బైబిల్లో దాదాపు 2-3 సార్లు రాయబడింది. ఇద్దరు తప్పించారు ఆయన్ని, యూదా, రూబేన్. దేవుని బిడ్డలారా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బట్టలు చింపుతున్నా, గుద్దిన, కొట్టిన, ఎత్తి బావిలో పడేసినా కూడా ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడినట్టు బైబిల్లో లేదు. ఈ మాట ఎట్లా ఉందంటే, యేసు ప్రభు గురించి యెషయా 53లో ఆయన కసాయివాని ముందు ఏ రీతిగా గొర్రె మౌనంగా ఉంటుందో యేసు ప్రభు అలా ఉన్నాడని ప్రవక్త చెప్పాడు, యెషయా ప్రవక్త. ఇక్కడ యోసేపు జీవితంలో కూడా అదే చూస్తున్నాం. కానీ ఒక వయసు తేడా. యోసేపుకు 17-18 సంవత్సరాలు మధ్యలో ఉన్నాయి, యేసుక్రీస్తుకు 33 సంవత్సరాలు ఉన్నాయి. వయసులో కొంచెం తేడా ఉంది. చిన్నవాడు యోసేపు, కానీ ఈ నెవర్ ఓపెన్ హిస్ మౌత్. ఆయన నోరు తెరవలేదు. ఇంత చిన్నవాడైనా కూడా ఇంత పరిపక్వత ఎట్లా వచ్చింది ఆయనకి? ఇలాంటి ఓర్పు, సహనము, ఈ దైవగుణాలు ఎట్లా వచ్చినాయి ఆయనకి? ఇంత తట్టుకునే శక్తి ఎట్లాగొచ్చింది ఆయనకి? వాళ్ళని కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేకపోయాడే. దేవుడు ఆయనకు ఆ బలం ఇచ్చాడండి. మనం కూడా ప్రార్థనలు చేయాలి. యేసుప్రభు అన్నాడు కదా, అందుకనే ఒక చెంప కొట్టువానికి మరొక చెంప చూపించండి. హింసిస్తున్నారా? ప్రార్థన చేయండి. శత్రువును ప్రేమించండి. ఈ మాటలు అప్పుడు యోసేపు కాలంలో లేవు. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, బైబిల్ రాలేదు, యాజకుడు లేడు, వాళ్ళ నానే యాజకుడు, అంతే. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఇలాంటి దైవగుణాలు కలిగి జీవించుట చాలా గొప్ప విషయం. చాలా మౌనంగా ఉన్నాడు ఆయన. మనల్ని ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం, కక్ష కడతాం, సాధిస్తాం. ఎట్లాగైనా అది తీర్చుకునేంత వరకు మనం నిద్రపోము. మనస్సులో అది మెసులుతూ ఉంటుంది. యోసేపు ఆ గుణాలు ఏమి కలిగి లేనందువలన ఒకరోజు ఆయన ముందు ఒక సింహాసనం ఉంది, దాగుంది. నీకు కూడా దేవుడు దాచిపెడతాడు. కొన్ని పరీక్షల మార్గాల్లోకి తీసుకెళ్తాడు ఆయన. ఆ మార్గాల్లో నువ్వు నడవాలి, అప్పుడే నీకు దేవుడు అది ఇస్తాడు. ఇవాళ రేపు వాక్యాలు ఎట్లాగా ఉన్నాయి, దేవుడి దగ్గర రండి మీకు అన్ని దేవుడు ఇస్తాడు అంటున్నారు. ఆ బోధలు వినకండి. ఎవరెవరు ఈ మార్గాల్లో వెళ్తారో, దేవుడు చూపించే శ్రమల మార్గాల్లోకి వెళ్తారో, ఆ పరీక్షల్లో గెలిచిన వాళ్ళకి ఒక సింహాసనం దాగి ఉంది. తప్పకుండా దేవుడు అది ఇస్తాడు. యోసేపును అమ్మేశారు వాళ్ళు.
ఇస్మాయేలీలకు అమ్మేశారు, సొంత తమ్ముణ్ణి అమ్మేశారు. యేసు ప్రభు కాలములో సిలువ వేసేవారిని నాలుకలు కోసేసేవాళ్ళంట కత్తి తీసుకొని. ఎందుకనంటే వాడు ఎట్లాగా చచ్చిపోతాడు కాబట్టి. ఆ నాలుగు కానీ ఉంటే ఆ కొట్టే వాళ్ళని, సిలువ వేసుకొని వెళ్ళే వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు అన్నమాట. వాళ్ళ చెవుల్లో తట్టుకోలేరంట అది. ఎందుకంటే వీడు చచ్చిపోతాడు, ఎట్లనో ఇష్టం వచ్చినట్టు తిడతాడంట వాడు. ఆ తిట్లు తిట్టకుండా నాలుకను కోసేస్తారు వాళ్ళు. యోసేపు నాలుక ఉన్నా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అందువల్ల ఆయన దీవించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇది కష్టమైన ఒక దైవగుణమైన ప్రార్థన చేయి, దేవుడిస్తాడు. అన్ని కుటుంబాల్లో ఈ సమస్యలు ఉంటాయి. సొంత తమ్ముణ్ణి అన్న చంపేశాడు కదా, బైబిల్లో మనం చూస్తాం. ఆ తర్వాత దావీదు యొక్క సహోదరులు కూడా ఒకప్పుడు ఆయన్ని, ఎందుకు వచ్చావరా ఇక్కడికి నువ్వు పో అని చెప్పి అతన్ని తరమడం చూస్తాం బైబిల్లో. ఇలాగా కొన్ని ఫ్యామిలీస్, యేసు ప్రభు యొక్క సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభును కూడా వెళ్ళిపో అని అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా మనకి ఇటువంటి అనుభవాలు వస్తాయి. ఇందులో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. 4వ చూడండి, చివరిగా ఈ మాట చూద్దాం. 4వది 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. 10వ వచనం లాస్ట్ లైన్లో, ఆమె మాట విన్నవాడు కాడు, ఆమె మాట విన్నవాడు కాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైన శోధన యోసేపుకు వచ్చింది. చూడండి, అన్నలు కొట్టడం, గోతుల్లో వేయడం ఒక అనుభవం, ఆయన చొక్కా చెంపడం ఒక అనుభవం. ఇప్పుడు ఆయన ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పోతీఫర్ భార్య మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమె చాలా దినాల నుండి ఆయన్ని శోధిస్తూ ఉంది. నేను మీకు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంసోను పాపం చేయడానికి పాపాన్ని వెదుక్కుంటూ పోయాడు. సంసోను ఇలాంటి పాపము చేయడానికి తిమ్నాతుకు వెళ్ళాడు, గాజాకు వెళ్ళాడు, వేశ్య దగ్గరికి చేరెను అని బైబిల్లో రాయబడింది. అంటే పాపాన్ని వెదుక్కొని 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 పోయి ఆయనే ఆ పాపానికి ఒడిగట్టాడు. దావీదు ఊరకట్ట చూశాడు, శరీరములో కోరిక పుట్టింది, ఆమెను తెప్పించుకున్నాడు, పాపం చేశాడు. పాపం చెయ్యాలని కాదు, ఆయన మేడగది మీద ఒక స్త్రీని చూచి పాపం చెయ్యాలనిపించింది, ఆమెను తెప్పించుకున్నాడు. ఆయన పాపం చేశాడు. కానీ వీళ్ళిద్దరికీ భిన్నమైంది యోసేపుది. అదేంటంటే పాపము దగ్గరికి ఈయన పోలేదు, పాపమే వెతుక్కొని ఈయన దగ్గరికి వచ్చింది. చాలా కాలం ఆ మనుండొచ్చు, నీకు ఆ పదవి ఇప్పిస్తాను, ఈ పదవి ఇప్పిస్తాను, అక్కడ ఇల్లు కట్టిస్తాను, నీకు డబ్బులు బ్యాంకులో వేస్తాను, నేను ఈ విషయం ఎవరికి చెప్పను, నువ్వు నాతో కలిసి పాపం చేయి అని ఆయన్ని చాలా ప్రోత్సహించుండొచ్చు. బైబిల్ ప్రకారం ఒక మాట ఉంది, ఆమె మాట విన్నవాడు కాడు.
ఒక మాట అన్నాడండి, నా దేవుని దృష్టికి ఎంత భయంకరమైన పాపం నేను చేస్తానా అని పారిపోయాడు. చాలామంది ఈ 3వ రకం పాపములో ఉన్నారు. ఇప్పుడు నేను సేవకులు విమర్శిస్తున్నాను కాదు, సేవకులు కూడా ఉన్నారు ఇందులో చాలామంది. కొంతమంది సేవకులు దొరికిపోయారు, వాళ్ళను పట్టుకున్నారు. ఇలాంటి పాపపు ఊబిలోకి వెళ్ళినప్పుడే పురుషోత్తం చౌదరి గారు పాట రాశాడు. ఆయన రాసిన ఒక చరణం, దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనులా చేయసాగి నేనే బంగి చెడిపోతి నేనయ్యో త్రాహిమాం క్రీస్తునాథ. చూసారా, దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి నేను వాని పనులు చేశాను అని ఒప్పుకుంటున్నాడు ఒక భక్తుడు. పాపము వెదుక్కొని వచ్చింది యోసేపు దగ్గరికి, కానీ యోసేపు ఆ పాపము చేయలేదు. ఆయన జీవితంలో సింహాసనం ఎక్కడానికి ఇలాంటి పరీక్షలన్నీ గెలిచాడు. నేను ఎప్పుడు వెళ్ళినా చెప్తాను ఈ మాట. కొంతమంది ఈ మాట వినకపోయి ఉండొచ్చు, ఈ వాక్యం వింటున్నవారు కాబట్టి నేను చెప్తున్నాను. 3 Wలు గెలవాలి మనం. 3 Ws. WW వచ్చింది కదా ఇప్పుడు .com. ఫస్ట్ W వైన్, త్రాగుడు, మద్యం. 2వ W ఉమెన్, స్త్రీ. 3వ W వెల్త్, ఆస్తి, డబ్బు. ఈ 3 గెలవాలి. ఎ మ్యాన్ హూ ఓవర్కమ్స్ దిస్ 3 విల్ బి ఎ సక్సెస్ఫుల్ పాస్టర్ ఆర్ బిలీవర్. ఈ 3 గెలిచిన వాడు నిజమైన సేవకుడు అవుతాడు, విజయవంతమైన సేవకుడు అవుతాడు, విజయవంతమైన విశ్వాస అవుతాడు. యోసేపు గెలిచాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు, కానీ పాపము చేయడానికి మాత్రం తిరస్కరించాడు ఆయన. నాకు తెలిసి ఆ జైల్లో 9 నుండి 10 సంవత్సరాలు ఉన్నాడంట. తప్పు చేయనందుకు ఆ జైల్లో పానదాయకుల అధిపతికి చెప్పిన కలను బట్టి దేవుడు ఆ విషయాన్ని ఫరో దృష్టికి తీసుకెళ్ళాడు. ఫరో పిలిపించాడు. ఫరోకు వచ్చిన కల చెప్పినాక మనం చదువుకున్న వాక్యములు అంటున్నాడు, ఇతను లాంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యుడు, ఒక అన్యరాజు సాక్ష్యమిస్తున్నాడు, ఇతనిలో దేవుని ఆత్మ ఉన్నాడండి. ఈ సాక్ష్యం ఎంత గొప్పది! దానియేలును చూచి అంటున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడినే కొలవాలికి మీదట మనం. వాళ్ళు అలా జీవించారండి, వాళ్ళు జీవించారు. దాదాపు 13 సంవత్సరాలు ఆయన స్ట్రగుల్ అయ్యాడు. ఈ 13 సంవత్సరాలు ఆయన ఎదుర్కొన్న పరీక్షల్లో విజయవంతుడుగా జీవించాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఫరో మనసును మార్చి ఆ ఖైదీ బట్టలు తీసేసి సన్ననారు బట్టలు వేయించి ఉంగరం పెట్టి అతన్ని రథం మీద కూర్చోబెట్టి కేకలు వేయమన్నాడు. నమస్కారం చేయండి అని అన్నాడు. దేశమంతా తిప్పాడు. రాజు యొక్క 2వ రథం ఆయనకి ఇచ్చేశాడు. దీని వెనకాల ఎన్ని శ్రమలు! 13 సంవత్సరాల శ్రమలు. ఒక వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు చూస్తారా? కీర్తన గ్రంథం నోట్ చేయండి ఈ మాట. 5వ కీర్తన 17వ వచనం. 105:17. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి,
ఇనుము అతని ప్రాణమును బాధించను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. చూడండి, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఈ 13 సంవత్సరాలు దేవుడు ఆయన్ని ఏం చేశాడంట? పరిశోధిస్తూ ఉన్నాడు. దీంట్లో విజయవంతుడైతేనే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. పరిశోధించుచుండెను. ప్రార్థనలో పుట్టినోడు గొప్పోడయ్యాడు. నిన్ను కూడా దేవుడు గొప్పవానిగా చేస్తాడు. చెడుకు దూరంగా ఉండు, పరిశుద్ధతను కాపాడుకో. నీకు కీడు చేసినా హాని చేసినా నోరు విప్పొద్దు. శోధనలే నీ దగ్గరికి వస్తాయి, గెలు. నీకు సింహాసనం ఉంటుంది, తప్పకుండా దేవుడు నీకు అది ఇస్తాడు. దావీదు కూడా 13 సంవత్సరాలు శ్రమపడినాకనే రాజయ్యాడు. నీకు కూడా దేవుడు ఆ కృపనిస్తాడు. పరీక్షలు గెలు, పరిశుద్ధతను కాపాడుకో. గాడ్ బ్లెస్ యూ. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దేవుని బిడ్డ, నువ్వు కూడా పెళ్లి కాని వాళ్ళు ఉంటే, ఇప్పుడే పెళ్ళయి ఉంటే, నీకు పుట్టబోయే బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని ప్రార్థనలో గడుపు. ప్రార్థన ద్వారా పుట్టే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. యోసేపు కానీ, సమూయేలు కానీ, ఎబ్బేజు కానీ, బాప్తిజమిచ్చి యోహాను కానీ ప్రార్థనలో పుట్టారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. నిన్ను కూడా దేవుడు చేస్తాడు. చెడు చెయ్యొద్దు, చెడుకు దూరంగా ఉండు. వాక్యముతో నీ హృదయాన్ని నింపుకో. పరిశుద్ధమైన కళలు నీకు వస్తాయి. నువ్వు మంచిగా జీవించినా నీకు హాని చేసే వాళ్ళు ఉంటారు. ఓర్చుకో, పర్వాలేదు. కొన్నిసార్లు శోధనలు నీ దగ్గరికి వస్తాయి, గెలు. తర్వాత నీకు దేవుడు ఒక సింహాసనం ఇస్తాడు. తప్పకుండా మన దేవుడు ఆ దేవుని నీకు ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీకు స్తోత్రం నాయన. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. యోసేపు యొక్క జీవితాన్ని మా ముందు పెట్టావు. మేము కూడా ప్రభువా చెడుకు ఎప్పుడు దూరముగా ఉండువారముగా చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు యోబు భయభక్తులు గలవాడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. ప్రభువా, అతనికి పరిశుద్ధమైన కళ్ళు వస్తున్నాయి. అన్నలు అంత చేసినా కూడా వాళ్ళని ఎదురు తిరిగి మాట్లాడలేదు, ఒక చెడ్డ మాట మాట్లాడలేదు. ఆయన తిరిగి వారిని కొట్టలేదు, తిట్టలేదు, దూషించలేదు, మౌనంగా ఉన్నాడు. ఎన్నో దినాలుగా ఒక స్త్రీ ఆయన్ని శోధిస్తూ ఉంది, అయినా ఆమె మాట విన్నవాడు కాడని బైబిల్లో ఉంది. దేవుడు చూస్తున్నాడన్న భయం ఆయనకుంది. శిక్షకు రెడీగా ఉన్నాడు, పాపానికి రెడీగా లేడు. అందువల్ల తను గొప్పవాడయ్యాడు. ఫరో యొక్క 2వ రథములోకి ఎక్కాడు, నారబట్ల వేసుకున్నాడు. ఊరంతా, దేశమంతా ఆయన చేతికి ఇవ్వబడింది. ప్రధానమంత్రి అయిపోయాడు. జైల్లో ఉన్న 9-10 సంవత్సరాలు జైల్లో ఉన్న అక్కడ కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు మిక్కిలిగా దీవించమని, వారు కూడా అలాంటి శోధనలో ఉంటే గెలవగలిగిన శక్తి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు మీరు క్షమించుము. మమ్మ శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
సకల ఆశీర్వాదములు సదాకాలము మనకు తోడై ఉండుగాక. ఆమేన్. దేవుడు మీకు తోడుగా ఉండుగాక. గాడ్ బ్లెస్ యు.